నేటికి కూడా మైనస్ డిగ్రీలలో దేశం కోసము తమ ప్రాణాలను లెక్క చేయకుండా మనం వాళ్ళ రక్షణ కల్పిస్తున్నందుకే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి మనము దేశ నాయకులతో పాటు ఈరోజు మనకు రక్షణ ఇస్తున్నటువంటి యొక్క సైనికులను, మన కడుపు నిండా అన్నపెడుతున్నటువంటి యొక్క రైతులను అందరూ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా మన దేశం ఏమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏం చేశామనేటువంటి భావన మనందరిలో ఉన్నప్పుడే మన దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనమందరం కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో చూసుకుంటే మన ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు కావచ్చు, మన ప్రాంతంలో చూసుకుంటే కర్నూలు వేలాడి నరసింహారెడ్డి కావచ్చు, సలీం రసూల్ ఖాన్ కావచ్చు, దువ్వూరి సుబ్బమ్మను అరెస్ట్ చేస్తే ఆమె సారీ చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని చెప్పారు. ఆమె అప్పుడు మహిళలకు జైలు లేవు కాబట్టి కలెక్టర్ ఏం చెప్పాడంటే, అమ్మ చిన్న క్షమాపణ చెప్పమ్మా నేను వదిలేస్తామంటే, నా చిటికనే వేలు కూడా మీకు సమాధానం క్షమాపణ చెప్పదు, మన అరెస్ట్ చేసుకుంటారు, అరెస్ట్ చేసుకుని జైలు ఎన్ని రోజులు పెట్టుకోండి అని చెప్పినటువంటి వీరవంతులైనటువంటి వాళ్ళ దేశంలో మన ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర ఫలాలు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దేశ అభివృద్ధి కూడా పాటుపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.